వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్నటువంటి 3 రోజులు కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అటు విశాఖ వాతావరణ కేంద్రంతో పాటుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం ఏ విధమైనటువంటి తుఫాన్లు కానీ అల్పపీడన ద్రోణులు కానీ అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏవి ఏర్పడకపోయినా సాధారణంగా ఆ నైరుతి ఋతుపవనాలు విస్తారంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందని, అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం లేనటువంటి నేపథ్యంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉత్తర కోస్తాకి సంబంధించి అటు అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లాలకు, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి బాపట్ల, పల్నాడు, ప్రకాశం, అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా సహజంగా చూస్తే ఈ రోజుల్లో ఎక్కువగా అల్పపీడన ద్రోణులు కానీ అల్పపీడనాలు లేదా వాయుగుండాలు ఏర్పడితే వర్షాలు కురుస్తాయి. కానీ సాధారణంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్లాంటి హెచ్చరికల్ని ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే లేదు. అటు మత్స్యకారులకు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి కానీ ఎట్లాంటి హెచ్చరికలు లేకపోయినా కూడా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కొన్ని హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. వర్షాలు కురిసే సమయంలో ఉరుముల మెరుపులతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో చెట్ల కింద మాత్రం ఖచ్చితంగా ప్రజలెవరూ ఉండొద్దు. అదేవిధంగా శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగుల కింద కూడా ఎవరు ఉండకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విశాఖపట్నంలో ముఖ్యంగా ఉదయం నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి వర్షం కురుస్తూ ఆగుతూ వస్తున్నటువంటిది అయితే ఉంది. అంటే తుంపర్లు కంటిన్యూగా పడుతున్నటువంటి పరిస్థితి విశాఖపట్నంలో ఉంది. అటు విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాల్లో చెదురుమదురుగా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లాకి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు ఎట్లాంటి ఉపరితల ఆవర్తన ద్రోణులు కానీ అల్పపీడనాలు వాయుగుండాలు లేకపోయినా ఈ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉరుములు మెరుపులు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఖచ్చితంగా చెట్ల కింద ఉండకుండా శిథిలావస్థకు చేరుకున్నటువంటి భవనాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోమని సూచనలు అయితే చేస్తున్నారు. వర్ష ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతవరకు ఉదయం నుంచి పనులు చేసుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళు బయట చిన్న చిన్న ఉద్యోగాలు లేదా ఇతర పనులు చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూస్తే రానున్నటువంటి 3 రోజులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అటు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా గోదావరి జిల్లాలు ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.